స్థానిక సుస్థిరత కొరకు సాధించవలసిన లక్ష్యాలు అనే అంశంపై రెండవ విడత శిక్షణా సమావేశాలు రేపటి నుంచి 2 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు కొమరోలు మండల అభివృద్ధి అధికారి మస్తాన్ వలి తెలిపారు. మరి రేపు 18వ తేదీ మరి 19వ తేదీ మన కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మరి గ్రామ పంచాయతీలు మండలాలు మరి అభివృద్ధి పదంలో నడవాలంటే మరి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ద్వారా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి మరి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది సెకండ్ బ్యాచ్ మరి అరేంజ్ చేయడం జరిగింది. మరి సెకండ్ బ్యాచ్లో మరి ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలంటే విఆర్ఓలు, తర్వాత డిజిటల్ అసిస్టెంట్లు, విలేజ్ సర్వేయర్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, తర్వాత ఏఎన్ఎంస్, మరి అలాగే అందరూ కూడా మండల స్థాయి అధికారులు, మరి ఒంగోలు ఎవరైతే టీఓటీలుగా ట్రైనింగ్ తీసుకున్నారో మరి వాళ్ళందరూ కూడా హాజరు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి ఈ కార్యక్రమాన్ని శిక్షణా తరగతుల్ని మరి పర్యవేక్షణ చేస్తున్నారు. కాబట్టి అందరికీ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లకు అవగాహన కలగాలి. దాని ద్వారా వాళ్ళు గ్రామాల్లోకి వెళ్ళి మరి వారి శాఖలకు సంబంధించిన అభివృద్ధిని ప్రణాళికలు తయారు చేసుకోవడానికి, సమగ్ర అభివృద్ధి చేయడానికి మరి ఏ కార్యక్రమాలు గ్రౌండ్ లెవెల్లో కావాలి, ఏవి చేపట్టాలి అనే దాని మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. మరి నేను చెప్పిన ఈ క్యాడర్ వాళ్ళందరూ కూడా తప్పకుండా రేపు ఉదయం మరి 9:30 గంటలకి మండల పరిషత్ కార్యాలయానికి హాజరై ఈ శిక్షణ తరగతుల్ని జయవంతం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను.